వెల్కమ్ బ్యాక్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్విల్ హోటల్ చౌరస్తా వద్దనున్న మసీద్లో అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అర్కిపూడి గాంధీ హాజరై ముస్లిం సోదరులతో పాటు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని తదుపరి మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తినిపించి వారి చేత ఉపవాసాన్ని విరమింపచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరీమణులకు తెలంగాణ ప్రభుత్వం నూతన వస్త్రాలు అందచేయటం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పలువురు నేతలు, ముస్లిం సోదరులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్విల్ హోటల్ చౌరస్తా వద్దనున్న మసీద్లో అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అర్కిపూడి గాంధీ హాజరై ముస్లిం సోదరులతో పాటు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని తదుపరి మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తినిపించి వారి చేత ఉపవాసాన్ని విరమింపచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరీమణులకు తెలంగాణ ప్రభుత్వం నూతన వస్త్రాలు అందజేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పలువురు నేతలు, ముస్లిం సోదరులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి